ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొద్దంతా మాడు పగిలేలా ఉష్ణోగ్రతలు నమోదవగా సాయంత్రానికి వర్షం కమ్ముకుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, మానకొండూరు మండలాల్లోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోధన్, నవీపేట్, డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో వాన పడింది. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చిరుజల్లు కురిసింది. బుగ్గారం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన పడింది. సిద్దిపేట పట్టణంతో పాటు నంగునూరు, హుస్నాబాద్, చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యమంతా కూడా తడిసి ముద్దయింది. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపోయాయి. మామిడి, నేలరాలి రైతాంగులు తీవ్ర నష్టపోయారు.